లక్ష్మీదేవి కటాక్షం మాత్రం ఉంటేనే మనం అడుగు ముందు వేయగలం. అంటే ఇక్కడ ఏ పనికైనా ముందు డబ్బేనండి. మరి నేను చదివిన పుస్తకాల్లో నేను నేర్చుకున్నది ఏంటి అంటే, మనకు వచ్చిన డబ్బు కట 3 గతులు ఇస్తామట, మనం సృష్టిస్తామట. ఉత్తమ గతి, మధ్యమ గతి, అధమ గతి. అంటే మన డబ్బుకి ఏ గతి కల్పిస్తామో మనమే నిర్ణయిస్తామట. అధమగతి అంటే మనకొచ్చిన డబ్బుని వ్యర్థమైన కార్యాలకు ఖర్చు పెట్టడం. ఏంటంటే పేకాటకో, జూదానికో, మందుకో, లేకపోతే కోడి పందాలో, మనుషుల పందాలో, బెట్టింగ్లు ఉంటాయి కదా, గుర్ర పందాలు. ఇది అధమగతి మన డబ్బు కల్పించడం అంట. అప్పుడు లక్ష్మీదేవి ఏమంటుందంటే, ఇంత గొప్పగా వీడిని వరించాను కదా, వీడికి నేనెందుకు, మా అక్క బాగా సూట్ అవుతుంది అంటదట. ఎవరు? జ్యేష్ఠాదేవి, దరిద్ర దేవత. అందుకే ఇలాంటి వాటికి ఖర్చు పెట్టిన ధనం వల్ల వ్యర్థమైన జీవితం వస్తుంది. ఇక మధ్యమ గతి, వాడి సంసారం మట్టుకే చూసుకుంటాడు. ఎవరికైనా దానం ఇస్తే డబ్బు అయిపోతేమో అనుకుంటాడు, ముందు రోజు ఇద్దాం అనుకుంటాడు. కానీ తెల్లారు లేచేటోడికి మాయక వశమై ఇవ్వలేడు. వాడు ఇవ్వలేకపోవడానికి కారణం వాడి డబ్బు ధర్మకార్యాలకు వెళ్ళే అర్హత లేని డబ్బు. ఇక ఉత్తమ గతి ఏంటి అంటే, ఇలాంటి కార్యాలకి నేను చెయ్యకపోయినా నా వంతు కృషి ఎంతో కొంత, ఇక్కడ కోట్లు ఖర్చు అవుతుంది, ₹1 నేను ఇవ్వలేకపోవచ్చు. నా దగ్గర ఉన్న దాంట్లో నా ఖర్చు అయినా తగ్గించుకుని కొంతైనా ఈ యజ్ఞంలో వేస్తే ఇది నేను చేస్తున్న యజ్ఞం అనే ఫీల్ మనకు వస్తుంది. ఈనాడు నువ్వు ఇచ్చావు కాబట్టి ఏదో ఒక జన్మలో ఇలాంటి యజ్ఞాలు చేసే అవకాశము మనకి భగవంతుడిస్తాడు. ఇది ఉత్తమ గతి. ఆ డబ్బుకి మనం ఉత్తమ గతి కల్పించిన వాళ్ళం అవుతామండి. అంటే చూడండి, పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, పుట్టిన వెంటనే కోటీశ్వరుడైతే వాడు పెట్టి పుట్టాడు రా అంటారు. అంటే ఏంటి? ఇలాంటి వాటికి ఇచ్చి వాడు పుడితే ఏ అంబానీ ఇంట్లోనో పుడతాడు, పుట్టినింటనే కోటీశ్వరుడు. మనం జోదానికి పందాలకి కాసామనుకోండి, రోడ్డు పక్కన పుడతాం, అదే తేడా. మరి నెక్స్ట్ జన్మకు కూడా ఇప్పుడు ప్రిపరేషన్ ఉండాలి అంటే మనము ఇది ఏదో విజయభాస్కర్ రెడ్డి గారిది హైదరాబాద్ ట్రస్టు, కైలాసపురి ట్రస్టు కాదు, అవన్నీ ఊరికే పనిచేయడానికి మనం పెట్టుకున్నాం ఆ ట్రస్టులు. కానీ అందరిది ఇది, ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని ఇది.